హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానస్ వీణ తర్వాయి భాగంలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే అప్డేట్ వినండి, నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా కథలోకి వెళ్ళిపోతాము. నీలేష్ ఆరుబయట ఈజీ చైర్లో పడుకొని ఏమిటో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. బాబు నీలేష్ చటుక్కుని లేచి నిలబడి, ఏమిటిలా వచ్చారు నాన్నగారు అని అడిగాడు. రావుగారు కొడుకు ఖాళీ చేసిన కుర్చీలో కూర్చున్నాడు. ఇలా నీలో నువ్వే కుమిలిపోయే కన్నా నాకు కాస్త ఆధారం చిక్కేలా ఒక్క మాట చెప్పు నాన్న. అంతకుముందు నువ్వెవరితోనైనా ఘర్షణ పడ్డావా? లేదు నాన్నగారు. మరి ఎవరు నీ మీద చేయి చేసుకుని ఉంటారు? నాకు తెలిసినంత వరకు నేను ఎవరికి ఏ అపకారమూ చేసి ఎరగను. అవతల మనిషికి పగరగలడానికి అపకారమే జరగక్కర్లేదు బాబు. ఒకరు పచ్చగా సుఖంగా ఉండడం కూడా ఈర్ష్యకు అంకురార్పణ చేస్తుంది. అదే పగను రగిలిస్తుంది. ఎన్నిసార్లు నేను ప్రశ్నించి కూడా నీ నుండి ఏదీ రాబట్టలేకపోయాను. రామచంద్రం గారు నిస్సహాయంగా లేచారు. నిజం నిలకడ మీద తేలుతుందంటారు. అది తేలే వరకు పరిస్థితులు ఎలా మారిపోతాయోనని నా భయం నాన్నగారు. రావుగారు ఆగిపోయారు. ఏ క్షణంలోనైనా నా ప్రాణాలు పోవచ్చు. కొడుకు వియోగం భరించగల నిబ్బరం మీరు ఇప్పటి నుండే సమకూర్చుకోవాలని నా ప్రార్థన. హఠాత్తుగా ఆ విషాద సంఘటన ఎదురైతే మీరు నిలవగలగాలి. అమ్మను కూడా అందుకు సిద్ధం చేయాలి. అమ్మ ఎక్కువ సమయం దైవచింతనలో గడిపేటట్టుగా, అందులో శాంతి వెతుకునేటట్టుగా మీరు చూడాలి. మీరు నా మీద ఎంత మమకారం పెంచుకుంటే అంత దుఃఖపడతారు అన్నాడు నీలేష్ వేటగాడి దెబ్బ తగిలి కింద కూలిపోతూ పక్షి అలాగే అరుస్తుందేమో. రావుగారి కన్నుల నిండా నీరు అలుముకుపోయింది. ఎప్పుడో మీకు ఇది తప్పదు, అందుకే ఇప్పుడే చెబుతున్నాను. నీలేష్ గొంతు నిర్వేదంగా పలికింది. నేను రక్షించుకునే మార్గమే మాకు లేదా? ఆయన వణికిపోతూ అడిగారు. నాకున్న పలుకుబడి, నాకున్న లక్షలు ఇవేవి నిన్ను కాపాడలేవా? ఏవి నన్ను రక్షింపలేవు నాన్నగారు. ఆయన నిల్చుని చోటనే కుప్పకూలిపోయారు. ఇంకెందుకు మేము బతికి క్షీణస్వరాన అన్నారాయన. నీలేషు ఆత్రంగా ఆయన సమీపించాడు. వసుంధర తమ్ముడు కూతురు సంగీత, ఆమె అన్న ప్రమోద్ కారు దిగి ఇంట్లోకి వస్తూనే నౌకరు వల్ల తెలిసింది వాళ్లకు రావుగారు ఉన్నట్టుండి పడిపోయారని. అప్పటి నుండి ఆయన అస్వస్థతగా ఉన్నారని. దానివలన వాళ్లను ఆదరించడానికి ఆధారంగా ఎవరూ కనిపించలేదు. వరండా, హాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. బాబుగారు పడక గదిలో ఉన్నారు, నౌకరు చెప్పాడు. అన్నా చెల్లెలు అటువైపు నడిచారు. పమిటి కొంగు భుజం నిండుగా కప్పుకొని కళ్ళు కిందకి వాల్చుకొని ఖాళీ కప్పుతో యువతలకు వస్తున్న పద్మజను చూసి టక్కున ఆగిపోయారు. సౌందర్యం రూపం ఎత్తి వచ్చినట్టుగా ఎవరి యువతి? తమ బంధువుల్లో మనిషా? ఎక్కడా చూసిన గుర్తు లేదే. సంగీతనే ముందుగా గొంతు పెగిల్చుకుని అడుగుతున్నట్టుగా మావయ్యకి ఎలా ఉంది అని అడిగింది. రెప్పలార్పడం మర్చిపోయినట్టుగా తననే చూస్తున్న ప్రమోద్ని చూసి తొట్టుపాటుగా అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది పద్మజ. రోగి గదికి కావాల్సిన వాతావరణం అంతా వచ్చేసినట్టు కనిపించింది రామచంద్రం గారి గదికి. రావుగారు మంచం మీద దిండ్లను ఆనుకుని పడుకుని ఉన్నారు. మంచం పక్కన స్టూల్ మీద ఏవేవో మందులున్నాయి. ఆయన పక్కనే కుర్చీలో వసుంధర రాత్రంతా నిద్రలేని కళ్ళతో, రేగిపోయిన జుట్టుతో, వాడిన మొహంతో విచారం మూర్తి వహించినట్టుగా కూర్చుని ఉన్నారు. మామయ్య దగ్గరికి ఆత్రంగా సమీపించారు కోడలు, అల్లుడు. ఆపదలో ఆత్మీయుల దర్శనం దుఃఖానికి కట్టలు తెంచుతుంటుంది. వసుంధర కుమిలిపోతున్నట్టుగా రాత్రి పైకి వెళ్ళి కొడుకుతో ఏం మాట్లాడారో, వాడేమన్నాడో అక్కడే పడిపోయారు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించాడు బాబు. ఆయన వచ్చి చూసి హార్ట్అటాక్ అన్నారు. జాగ్రత్తగా ఉండాలన్నారు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఈ తండ్రి చెప్పడం లేదు, ఆ కొడుకు చెప్పడం లేదు అన్నది. కుశల ప్రశ్నలు అయ్యాక సంగీత అడిగింది. ఎవరత్తయ్యా ఇందాక ఈ గదిలో నుంచి మాకు ఎదురుపడ్డ ఆవిడ అని అడిగింది. కొత్త వంట మనిషి అన్నది వసుంధర గారు. నిజమా అంది సంగీత. ఎందుకే అలా అడుగుతున్నావు? అంత అందంగా ఉంటే అని అంది. భగవంతుడు లీలా అదే కదే. అందం తప్ప ఆమెకేమీ ఇవ్వలేదు పాపం. భర్త పోయాడట, ఎవరూ దిక్కులేరట. మీ మావయ్య పత్రికలో వేయించిన ప్రకటన చూసి వచ్చింది. ఈ సంభాషణను శ్రద్ధగా వింటున్న ప్రమోద్ లేచి, నీలేష్ పైనే ఉన్నాడా అన్నాడు. పైనే ఉన్నాడు అని అంది. ప్రమోద్ వెళ్ళిపోతూనే వసుంధర లేచింది. స్నానం చేస్తావేమో వెళ్ళు సంగీత, ఈలోగా టీ తయారు చేయమని చెబుతాను. పావుగంట తర్వాత అందరూ డైనింగ్ హాల్లో సమావేశమయ్యారు. వసుంధర ఫ్రిడ్జ్లో నుంచి స్వీట్ ఏదో తీసి అందరికీ ప్లేట్లలో ఉంచి అందించింది. పద్మజ ట్రేలో టీ తీసుకొచ్చేసరికి నీలేషు సంగీత ప్రమోదుతో ఉత్సాహంగా కబుర్లు చెప్తున్నాడు. వాళ్ళ సంభాషణ చిత్రలేఖనం మీద నడుస్తోంది.
నిర్జనారణ్యంలో చిక్కుపడ్డ మనిషి ఒక్కసారిగా మనుషుల మధ్యకు వచ్చినప్పటి ఉత్సాహం నీలేష్లో వ్యక్తమవుతోంది. సంగీత కళ్ళు వెడల్పు చేసుకుని ఒక తన్మయత్వంతో నీలేష్ను చూస్తోంది మొహంలోకి. ఇన్నాళ్ళకి నోటి నిండా స్వేచ్ఛగా మాట్లాడుతున్న కొడుకుని చూస్తుంటే వసుంధర గారికి ఏదో భయం తొలగిపోయి తేలిగ్గా నిట్టూరు పీడ్చింది. పద్మజ టీ కప్పులు టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోతుంటే ప్రమోద్ వ్యాఖ్యానించకుండా ఉండలేకపోయాడు. రాణివాసంలో ఉండదగిన సౌందర్యం వంటింటికి అంకితం కావడం దేవుడు ఎంత చెడ్డవాడో అనిపిస్తోంది నాకు అన్నాడు. ఇంగ్లీష్లో చుక్కరాలి మీ ఇంట్లో వంట మనిషి రూపంలో అవతరించినట్టుంది. ప్రమోద్ అప్పుడప్పుడు గేయాలు రాస్తూ ఉంటాడు. ఫారెన్లో చదువు ముగించుకుని వచ్చాడు. ఈ మధ్య ఢిల్లీలో ఒక కంపెనీ మేనేజర్గా కూడా ఉద్యోగం దొరికింది. ఇంకా పెళ్లి కాలేదు, సంబంధాలు వస్తున్నాయి. కానీ అతడి మనసుకు నచ్చిన పిల్ల దొరకలేదు. వసుంధర అంది. ఈ సెలవు అయిపోయి వెళ్లేలోగా అయినా పెళ్లి చేసుకో ప్రమోద్. ప్రతి పిల్లకు వంకలెన్నుతూ పోతూ ముదిరిన బెండకాయ అవుతావు. కేశవరావు గారి అమ్మాయికి ఏమైంది చెప్పు. నువ్వు ఏ కళ్ళతో చూసావు కానీ ఈ కళ్ళతోనే అత్తయ్యా. ప్రమోద్ హాస్యంగా నవ్వాడు. ఈసారి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అత్తయ్య కళ్ళు పెట్టుకుని వెళ్ళు అన్నయ్య, సంగీత అంది. ఇలా అందరికీ వంకలు పెడుతూ వెళ్ళేవాళ్ళకి చివరికి ఏ కోతి మొహందో జతపడుతూ ఉంటుంది. తర్వాత ముగ్గురు పైకి వెళ్ళిపోయారు. వసుంధర భర్త గదిలోకి వచ్చింది. రావుగారి పడక ఖాళీగా కనిపించింది. వసుంధర ఆందోళనగా అటు ఇటు చూస్తుంటే ఆయన పక్క గదిలో నుంచి వచ్చారు. ఎక్కడికి లేచి వెళ్ళారు? రాజేంద్రని రమ్మని ఫోన్ చేసి వచ్చాను. ఇప్పుడు ఆయన ఎందుకు? కలవరపాటుతో ప్రశ్నించింది. రాజేంద్ర ఇంకొన్ని నెలల్లో రిటైర్ అవ్వబోయే పోలీస్ ఆఫీసరు, రామచంద్రం గారి మిత్రుడు. మాట్లాడాల్సిన పనుంది. అదేమిటో నాతో చెప్పకూడదా? చెప్పడానికి ఏముంది? నా బెంగంతా నీలేష్ గురించే. ఇలా ఎన్నాళ్ళు బాబుని ఇంట్లో బంధించి ఉంచగలుగుతాం? నేను పోయాక ఈ వ్యవహారాలన్నీ చూసుకోవాల్సింది బాబే కదా. ఎందుకైనా మంచిది అని రామచంద్ర చెవిలో వేసి ఓ కంట మన బాబుని కనిపెట్టమని చెప్దామని మాటల్లో ఉండగానే రాజేంద్ర వచ్చేశాడు. ఏమిటి సుస్థి, ఎప్పటి నుండి అంటూ గదిలోకి ప్రవేశించాడు. వసుంధర కొంగు నిండుగా కప్పుకొని గదిలోంచి వచ్చేసిన కొద్దిసేపటికి గది తలుపులు మూసుకుపోయినాయి. ఆ రాజేంద్ర కుర్చీ రావుగారి మంచానికి జరుపుకుని ఇంక చెప్పు అన్నాడు. ఆ రాత్రి బాబుని కొట్టిన వాళ్ళు ఎవరో తెలిసిందా? తెలుసుకోమని చెప్పడానికే నిన్ను ఇప్పుడు పిలిపించాను. రావుగారు మంద్రస్వరాన అన్నారు. క్లూ దొరికిందా? దొరికింది. బాబు చెప్పినట్టు ఆ దౌర్జన్యకాండ ఏదో పొరపాటున జరిగింది కాదు రాజేంద్ర. నేను అనుకున్నట్టే దాని వెనుక పెద్ద కుట్ర ఉంది. బాబు పెద్ద విషవలయంలో చిక్కుకున్నాడు. ప్రాణాపాయంలో ఉండి కూడా ఆ ముఠాన్ని బయట పెట్టడానికి ఇష్టపడటం లేదు. నిన్న మమ్మల్ని పుత్రవియోగానికి సిద్ధం కమ్మని హెచ్చరించాడు అన్నారు. రాజేంద్ర మొహంలో గంభీరత చోటు చేసుకుంది. నిన్న జరిగిన సంభాషణ వివరించారు. తర్వాత ఒక నిట్టూర్పు విడిచి, ఇన్నాళ్లుగా ఎవరికీ తెలియని రహస్యం ఈరోజు నీకు నేను చెప్తున్నాను విను. ఈ నిస్సహాయ స్థితిలో ఈ రహస్యాన్ని కాపాడుకునే శక్తి నాకు లేదు. పోలీస్ ఆఫీసర్వి నీ నుంచి రహస్యాన్ని దాచుకోవడం ఈ పరిస్థితిలో క్షేమం కాదు కూడా. కానీ ఈ సంగతి అవసరమైతే తప్ప బయటికి రాకూడదు అని చెప్పారు. రాజేంద్ర కుతూహలంగా చూశారు. పోలీస్ ఆఫీసర్ని, రహస్యాలు దాచడం, రహస్యాలు ఛేదించడం నాకు ఈరోజు కొత్త కాదు అన్నారు. నీలేష్ మా బిడ్డ కాదు. ఈ సంగతి వసుంధరకి కూడా తెలియదు. కొద్ది క్షణాలు గదిలో బరువైన నిశ్శబ్దం అలుముకుంది. రావుగారు ఉద్రేకం తొంగి చూడకుండా జాగ్రత్త పడుతూ నెమ్మదిగా చెప్పుకొచ్చారు. పెళ్ళైన 10 సంవత్సరాల వరకు వసుంధరకి కడుపు ఫలించలేదు. ఆమెకు అదే వ్యాధిగా పరిణమించింది. హిస్టీరియా లక్షణాలు కూడా ప్రారంభమయ్యాయి. తరచూ ఫిట్స్ వచ్చేవి. ఆమె పరిస్థితిలో ఆమె నోములు పండి గర్భవతి అయింది. కానీ కాన్పు కష్టమైంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆమె స్పృహలేని స్థితిలో ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. అయితే ఆ బిడ్డ అప్పటికే చనిపోయాడు. అప్పటి నా పరిస్థితి నువ్వే ఊహించుకో. వసుకి స్పృహ వస్తుందో రాదో. స్పృహ రాకుండానే ఆమె ప్రాణం పోదు కదా. దైవం చల్లగా చూసి ఆమె కళ్ళు తెరవగలిగినా పక్కన బిడ్డను చూసుకోలేకపోతే తిరిగి ఆ కళ్ళు శాశ్వతంగా మూతపడక తప్పదు కదా. నాకు దుఃఖం ఆగింది కాదు. వసుంధర లేని నా జీవితం గుండె బద్దలైపోతుందేమో అని అనిపించింది. లేడీ డాక్టర్కి నా పరిస్థితిని గమనించింది. బాధపడకండి రావుగారు, మీరు ఇష్టపడితే మీ బిడ్డను బతికిస్తాను అంది. ఆమె వంక ఆశ్చర్యంగా చూశాను. ఆమె మా ఫ్యామిలీ డాక్టర్, సుపరిచితురాలు. ఇలాంటి పరిస్థితుల్లో హాస్యమాడే స్వభావం గల మనిషి కాదు. అంతకంటేనా అండి? డాక్టర్ గారితో పేలవమైన నవ్వుతూ అన్నాను. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయి పావుగంట తర్వాత తిరిగి నా దగ్గరికి వచ్చింది. ఆమె చేతిలో గుడ్డల మధ్య దూదిరేకులు లాంటి చిన్న బిడ్డ. పిడికిళ్ళు బిగించి కన్నులు మూసుకుని ఉన్నాడు. పొట్ట కిందికి మీదికి ఆడుతోంది. ఏమిటి మాయ డాక్టర్? ఇది మీ అదృష్టం అనుకోండి రామచంద్ర గారు. సరిగ్గా ఈ బాబు ఈరోజే పుట్టడం, ఈ శిశువు ఆ తల్లికి బరువు కావడం మీ అదృష్టం, మీ భార్య అదృష్టం.
ఆ బాబు నా బాబు కాదని ఇంకెవరి బాబునో తీసుకువచ్చిందని తెలిసేసరికి పాల పొంగుల పొంగబోతున్న నా ఆనందోత్సాహాల మధ్య నీళ్లు చిలకరించినట్టయింది. మనసు చివుక్కుమంది. ఎవరి బాబు అడిగాను నీరసంగా. మీకు ఆ వివరాలు చెప్పలేను. ఆమెకి బిడ్డ ఒక బరువు. మీరు పెంచుకుంటానంటే నిరభ్యంతరంగా ఇచ్చివేస్తానంది. వసుంధరకి స్పృహ వస్తున్నట్టు పక్కన బిడ్డ కోసం చూసి ఆ బిడ్డ కనిపించకపోవడంతో పెద్ద కేక వేసి స్పృహ కోల్పోయినట్టు నా మనసు ఒక పీడకలను కాంచి ఉలిక్కి పడ్డాను. ఆవేశంగా ఆప్యాయంగా డాక్టర్ చేతిలో ఉన్న బిడ్డ కోసం చేతులు సాచాను. వసుంధరకి స్పృహ వస్తేనే ఆత్రంగా పక్కన బిడ్డను చూసుకుంది. ఆ బిడ్డే నీలేష్. ఆ రహస్యం నాకు, ఆ లేడీ డాక్టర్ కల్పనకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అందుకు ప్రతిఫలంగా డాక్టర్కి నేను పెద్ద మొత్తంలో బహుమానం ఇవ్వబోయాను. కానీ ఆమె స్వీకరించలేదు. ఆ బిడ్డ తల్లికైనా ఆ డబ్బు ఇవ్వమన్నాను. కానీ ఆమె కూడా ఆ డబ్బు స్వీకరించలేదు. తన బాబు గొప్పవారింటి పెరగడమే తనకు గొప్ప బహుమానం అన్నదట. ఈ సంగతి నీలేష్కు తెలిసే అవకాశం ఎక్కడుంది? రాజేంద్ర అడిగాడు. ఈ విషయంలో మనం ఆందోళన చెందక్కర్లేదు కదా. నీలేష్ను నేను కదిపి చూడనా? లాభం ఉంటుందంటావా? వాడిది చాలా లోతుగుండె. నీకు లొంగుతాడన్న ఆశ లేదు. సరే అయితే, రాజేంద్ర ఆలోచనగా తల పంకించాడు. నీలేష్ను కొంచెం బయటికి తిరగనివ్వండి. ఇంట్లో బంధించి ఉంచి ఎన్నాళ్ళు కాపాడతారు? పుట్ట దగ్గరికి వెళ్ళి నాగస్వరం ఉదితే కానీ పాము బయటికి రాదు. అప్పుడు దాన్ని పట్టుకోవడానికి సులువు అవుతుంది. దానిని మనం పట్టుకోకముందే అది బాబును కాటు వేస్తే రావుగారు భయంగా చూశారు. మా రక్తం పంచుకు పుట్టకపోయినా వాడిని ఈ చేతులతో కన్నవారి కంటే మిన్నగా అపురూపంగా ప్రాణాధికంగా పెంచా. వాడికి ఏమైనా జరిగితే వసు బతకదు. వాళ్ళిద్దరినీ పోగొట్టుకుని నేను ఉండను. ఈ ఇల్లు ఒక శ్మశానం. ఈ ఆస్తి దాయాదుల పాలు. అన్నీ ఇప్పుడే ఊహించుకునేందుకు భయకంపితుడు అవుతున్నావు. నువ్వు అనుకున్నట్లే జరుగుతుందని ఏముంది? నువ్వు నీలేష్ విషయం నాకు వదిలేసి నిశ్చింతగా ఉండు. రాజేంద్ర లేచి తలుపు తీశాడు. ఆయన ఒకసారి పైకి వెళ్ళి నీలేష్ను కలుద్దాం అనుకునేంతలో అతనే వచ్చాడు. చూడండి నాన్న, అమ్మ పిచ్చి. ప్రమోద్ పిక్చర్ ప్రోగ్రాం వేశాడు. ఒక్కడిని ఎలాగో వెళ్ళనివ్వరు అంటూ ఫిర్యాదు చేశాడు. వెళ్ళు నీలేష్, మీ అమ్మకు నేను చెబుతాగా అన్నారు. నీలేష్ ఉత్సాహంగా వెళ్ళి డ్రెస్ చేసుకుని తిరిగి వచ్చాడు. అతడితో ప్రమోద్, సంగీత కూడా ఉన్నారు. ఏ థియేటర్లో? రాజేంద్ర గట్టిగా అడిగాడు. నీలేష్ని గదిలోకి పిలిచి, జాగ్రత్త, ఒకసారి సినిమా నుండి వస్తూనే తలవోగలు కొట్టించుకున్నావు. నీలాంటి వాడు ఒక ఆయుధం దగ్గర పెట్టుకు తిరగడం క్షేమం అంటూనే రాజేంద్ర జేబులోంచి పుస్తకాలు తీసి ఇవ్వబోయాడు. నీలేషు తీసుకోలేదు. నేను హంతకుడిని కావాలనా అన్నాడు కళ్ళు చిట్లించి. రాజేంద్ర గారిని తండ్రి పిలవడంలో గల అంతరార్థం అతను గ్రహించకపోలేదు. అతడు తనను పిస్టల్ తీసుకుపొమ్మని చెప్పడం నాన్న ఈయనకి రాత్రి సంఘటన చెప్పి సహాయం అర్థించారు కాబోలు. హంతకుడిని కావాలని కాదు, హంతకుల నుండి రక్షించుకోవడానికి. వాళ్ళ నుండి నన్ను ఏ ఆయుధాలు రక్షించలేవు. రాజేంద్ర నీలేష్ మొహంలోకి నిశితంగా చూస్తూ తల పంకించాడు. ప్రమోద్ అవతల నుండి కేకబెట్టాడు. టైం లేదు, త్వరగా వచ్చే నీలేష్ అని. ఫ్రెండ్స్, అప్డేట్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ పార్ట్.